నిన్న ఆర్ శ్రీనివాస్, మల్లు రవి, చావల, కిరణ్ కుమార్ రెడ్డి, ఇడవర్తి గారి మరి వీళ్ళంతా నిన్న పూలే విగ్రహం పెట్టుకుని కవితపై ఎట్లా వెళ్తుంది, కవిత ఎట్లా వెళ్తుంది, ఆమెకి ఏం ఆరాడుతుంది అన్న. మరి మొన్న ఢిల్లీలో మరి ఒక బీసీ నాయకుడు జాతర శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో మీటింగ్ పెడితే మరి రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్ కు ఏ హోదాతో పోయిందో చెప్పాలి ఫస్ట్. మరి ఆయన బీసీయా, మరి ఏ హోదాతో పోయింది? మరి ఆ రోజు కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి బీసీయా? మరి బీసీల గురించి బీసీలే మాట్లాడాలా, మిగతా వాళ్ళు మాట్లాడాలా? మరి రాహుల్ గాంధీ బీసీయా? మరి మీకెంతో మాట్లాడతానని చెప్పి కూడా తిరుగుతుంది కదా బీసీలను మోసం చేయడానికి. మరి రాహుల్ గాంధీ బీసీయా? మరి ఇవన్నీ మధ్యలో మాట్లాడారా, వీళ్ళు మధ్య తప్పి మాట్లాడతారా అర్థం లేదు. లిక్కర్ స్కామ్ అంటారు. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, నిజంగా మీరు ఒక్క పైసా రికవర్ చేసిరా? లిక్కర్ స్కామ్ అని మాట్లాడుతున్నారు. మీ దగ్గర మీ పార్టీలు నేను చెప్పాల్సిన లేదు. ఓటుకు నోటు అని మేగిరే చెప్పాల్సిన మాటలు మాకు రావా మాటలు? ఇలా కవితక్క చేసిన గ్రౌండ్ లో మీరు వినాయకుడు ఉన్నాడు కదా, ఫస్ట్ ఏది పడ్డది మాట్లాడదు, మీకు నోట్లు నడుపుకోవాలి. కాంగ్రెస్ నాయకుల నోర్లను వినాయకుడిని అడగండి ఫస్ట్, అది కరెక్ట్. వినాయకులు ఎప్పుడు ఎందుకు దగ్గర పెట్టుకుని తిరుగుతున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ మాటలు అనుచితమైన వాక్యాలు ఉంటాయి కదా, వీళ్ళ నోర్లు వినాయకుడు కడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ అదే ఇవాళ మీరు అంటారు కదా ప్రగతి భవన్ ను మేము పూలే భవన్ చేస్తున్నాం, పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నారు, మీరు డమార్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మేము మీకంటే ముందే సెక్రటరియట్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాము, ఆ పేరు మర్చిపోతుంది. ఇవాళ మీరు చెప్తున్నారు మాకు మేము అంబేద్కర్ పేరు మీరు రాకముందే మొట్టమొదటిగా పెట్టింది మేము, సెక్రటరియట్ అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించింది మేము. మరి అదేవిధంగా మీరు అంటారు కదా ఇవాళ దేశంలో లేనటువంటి అంబేద్కర్ ఎత్తైన విగ్రహాన్ని పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి సంగతి మర్చిపోతుందా? మీరా గౌరవం మాట ఇవాళ మాట్లాడుతున్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇవాళ ఆది శ్రీనివాస్ అంటుడు, ఆది శ్రీనివాస్ నిజంగానే మంత్రి కావాలని కూడా పోయి ఎన్నో ఢిల్లీలో తిరగాలి, కానీ మంత్రి కావాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఏది పడితే అది మాట్లాడతాడా? మాట్లాడితే ఇది అర్థం ఉండాలి. ఇవాళ బీసీల గురించి, మహిళల గురించి ఆమె అలుపెరగని పోరాటం చేస్తుంది కవితక్క. మరి అలాంటి ఆవిడని పట్టుకొని నీకు అర్హత ఉందా అంటారా? మీకేం అర్హత ఉందా? మీ ఏం అర్హత చెప్పు ఫస్ట్. మీ రేవంత్ రెడ్డి బీసీయా? మా బీసీలకు రిజర్వేషన్ ఇస్తారన్నప్పుడు తెలియదా? మరి ఆయనకేం అర్హత ఉంది మాట్లాడండి. మరి ఈరోజు మీ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, మీకెంతో మీకంతా అని, మీరెంతో మీకంతా, బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉంటే వాళ్ళకి అంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తారని తిరుగుతుండే కదా, మరి ఆయన బీసీయా? మరి అది తెలియదా? ఏం మాట్లాడుతుంది? మీరు సోయుండే మాట్లాడుతుందా? మీకు నిజంగా ఇంకొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరెక్కడ బీసీలను విమర్శించే స్థాయి, ముఖ్యంగా కవితక్కను విమర్శించే స్థాయి మీకు లేదు. ఈ రోజు కవితమ్మ ఇవాళ బీసీ బిల్లును పెట్టించింది. ఆ రోజు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు బిల్లు పెట్టాలని అన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కవితమ్మ కాదా? మరి ఈ రోజు మీరు చేసిన సర్వే మీద మీకు దమ్ముందా? మీరు కామారెడ్డి డిక్లరేషన్ మీద వస్తారా? మరి రండి, మీ బహిరంగ చర్చకు రండి. కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు జనాభా సర్వేల మీద ఇట్లా బీసీలను మోసం చేశారు కదా, మరి సర్వే మీద రండి, బహిరంగ చర్చకు రండి. బీసీలు రానికి అడిగురు, మీకు దమ్ముంటే రండి. ఇవాళ జాతుల శ్రీనివాస్ గౌడ్ సంఘం ఏదైతే ఉందో గుజుపట్టిన సంఘం, ఎవరికి మస్కా కొడుతుండ ఆయన. ఏ రోజు ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఇవాళ ఏది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది ఈ కథ అంతా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జాతుల శ్రీనివాస్ రెడ్డికి ఇట్లా మాట్లాడతారా కవితమ్మ గురించి? ఏ అర్హతతో మాట్లాడుతున్నాయినా? ఇవాళ బీసీలంతా నిన్న చూడలేదా బీసీల సత్తా ఏందో, బీసీల దమ్మెంతో? మరి జనవరి 3 తారీఖు నాడు చూడలేదా బీసీల సత్తా ఏందో, బీసీల దమ్మెంతో? మరొకసారి మాట్లాడితే ఆమె మీద ఒక్క మాట మాట్లాడినా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏమనుకుంటారు మీరు? జాగ్రత్తగా మాట్లాడాలి, అది నేర్చుకోండి. నిజంగా మా ఇవాళ వినాయకునికి అడగాల్సిన అవసరం వస్తే నిజంగా ఖచ్చితంగా అడగాలి. ఎవరి? కాంగ్రెస్ నాయకుల నోర్లు అడగాలి. కాంగ్రెస్ నాయకుల నోర్లు వినాయకుడిని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.